హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాగరాజు. మీరు చూస్తున్న రైతు కలం యూట్యూబ్ ఛానల్. మనకి ఎదురు దామల చెరువు మార్కెట్‌లో బెనిషాన్ వచ్చేసి 22-32 రూపాయల కిలో అయింది. 22-32 రూపీస్ కేజీ బెనిషాన్ బంగినపల్లి. తోతాపూర్ వచ్చేస్తే 10-15 రూపాయల కిలో అయింది. 10-15 రూపీస్ కేజీ. కాదర్ వెరైటీ వచ్చేస్తే 23-28 రూపాయల కిలో అయింది. 23-28. కాదర్ అంటే చాలామంది అడుగుతున్నది ఆల్ఫాన్సో రకపు కాయన వస్తుంది, ఆల్ఫాన్సో కిందికి వస్తుంది. నెక్స్ట్ కాదర్ ఈ గుజ్జులో వస్తే మనకు 18-22 రూపాయల కిలో అయింది. 18-22 రూపీస్ మధ్య అయింది. ఇది మనకు తిరుపతి దామల చెరువు మార్కెట్ రేట్లు. నెక్స్ట్ మనకు మల్గోబా వచ్చేస్తే 50-60 రూపాయల కిలో దాకా అయింది. 50-60 రూపీస్ కేజీ. ఇమాం పసంద్ వచ్చేస్తే 55-65 రూపాయల కిలో అయింది. 55-65 రూపీస్ కేజీ. ఇమాం పసంద్ అన్న హిమాయత్ అన్న ఒకటే, ఇది ఒకటి మనం గుర్తుంచుకోండి. నెక్స్ట్ కరీంనగర్లో వచ్చేస్తే బెనిషాన్ 25, 23, 20, 31, 28, 32, 30, 24 ఈ రేట్ మధ్య పోయింది. 25, 23, 20, 31, 28, 32, 30, 24 ఇట్స్ బెనిషాన్ రేట్స్. దశేరి వచ్చేస్తే 40, 46, 52, 59, 57, 54 ఇది దశేరి రేట్లు. 40, 46, 52, 59, 57, 54 మధ్య పోయింది. 40-60 రూపాయల మధ్య బెనిషాన్ పోయింది, దశేరి పోయింది. బెనిషాన్ వచ్చేస్తే 20-32, 35 దాకా పోయింది. ఇది మనకు కరీంనగర్ మార్కెట్ రేట్లు. కర్ణాటకలో బీజాపూర్లో వచ్చేస్తే కేసరి వచ్చేస్తే 30-45 రూపాయల మధ్య పోయింది. 35-45 రూపీస్. సుందరి వచ్చేస్తే 20-25 రూపాయల కిలో అయింది. 20-25. మల్లిక వచ్చేస్తే 20-25 రూపీస్ అయింది. ఇది మనకు కర్ణాటకలో బీజాపూర్ రేట్లు. నాందేడ్లో వచ్చేస్తే దశేరి 65 రూపాయల కిలో అయింది. 65 రూపీస్ కేజీ. నెక్స్ట్ ఇంకోటి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు, చేసుకొని చూడండి. చాలా వరకు మన ఛానల్లో రెగ్యులర్ కంటెంట్ పెడుతున్నాం. కొంచెం మనకు ఏమైనా ఇష్యూ వచ్చినా కూడా కొంచెం ఒక గంట అటు ఇటు అయినా సరే కంపల్సరీ రేట్లు మాత్రం పెట్టే ప్రయత్నం చేస్తున్నాం. టమాటా రేట్ కూడా పెడుతున్నాం. డైలీ 5-6 గంటలు దీని మీదనే ప్రయత్నం చేసుకుంటూ పెడుతున్నాం. సో అందుకే కొంచెం లేట్ అవుతుంది. 5-6 రాష్ట్రాల రేట్లు కూడా పెట్టాల్సి వస్తుంది. ఇది ఒకటి గుర్తుంచుకొని తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్, షేర్, కామెంట్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళకు కూడా రికమెండ్ చేయండి. హైప్ కూడా ఇవ్వండి. నెక్స్ట్ వచ్చేస్తే ఇప్పుడు మన ఇంకా విషయానికి వచ్చేస్తే మన దగ్గర ఇంకా డిఆర్ఆర్ దాని 75 వరి విత్తనాలు ఉన్నాయి. కావాల్సిన వాళ్ళు తీసుకెళ్ళండి. మనకు డిస్క్రిప్షన్లో మన నెంబర్ ఉంది, కాల్ చేసినా నేను ఆన్సర్ ఇస్తాను. నెక్స్ట్ హైదరాబాద్ వచ్చేస్తే మనకు భోపాల్లో వచ్చేస్తే బాదాం మనకి 25 రూపాయల కిలో అయింది. 25 రూపీస్ కేజీ అయితే డౌనే ఉంది. చాలా వరకు మనం చెప్పిన రేట్లు కూడా కాయ మంచిగా ఉంటే మంచి రేటు పడుతుంది. కాయ కలర్ను బట్టి మంచి రేటు, కలరు సైజుని బట్టి మా క్వాలిటీని బట్టి మంచి రేటు పడుతుంది. మంచిగా లేని దానికి తక్కువ రేటు పడుతుంది. ఇదైతే చెప్తున్నారు, ఇది ఒకటి గుర్తుంచుకోండి. ఇంకోటి, హైదరాబాద్లో మనం కేవీఆర్ మార్కెట్ వచ్చేస్తే వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇప్పుడు రేట్లు డౌన్ ఉన్నాయి. చాలా వరకు ఎవరికి రికమెండ్ చేయకమంటున్నారు. సో వాళ్ళు చెప్పేది ఏంటంటే ఒక 10 రోజుల వరకు ఆగమని చెప్తున్నారు. సిచ్యువేషన్ అయితే వాళ్ళు చెప్పేది అయితే అది మన ఛాయిస్ని బట్టి మనం తీసుకోవచ్చు. రేట్లు పెరిగితే అప్పటి వరకు ఎట్లుంటుంది అని పక్కన పెడితే కానీ వాళ్ళైతే అది చెప్తున్నారు. ఇది ఒకటైతే గుర్తుంచుకోండి. కేవీఆర్ మార్కెట్కి వెళ్ళే ఉంటే ఎవరికైనా మార్కెట్కి వెళ్ళే ఉంటే ఒకసారి కాల్ చేయండి. ఎట్లా మరి ఇప్పుడు రమ్మంటారా, టైం తీసుకోమంటారా? మార్కెట్ రేట్ల విషయానికి వచ్చేస్తే హైదరాబాద్లో బెనిషాన్ 25 రూపాయల నుంచి 35 రూపాయల కిలో అయింది. 25-35 రూపీస్ కేజీ. దశేరి వచ్చేస్తే 30-45 రూపాయల కిలో అయింది. 30-45 రూపీస్ కేజీ. మనం బెనిషాన్ వచ్చేస్తే ఒక 30 రూపీస్ అట్లా నడుస్తుంది అనుకోవచ్చు, 30 రూపాయలు. దశేరి వచ్చేస్తే 35-40 మధ్య నడుస్తుంది, 35-40. కేసరి వచ్చేస్తే 30-50 రూపాయల మధ్య నడుస్తుంది, 35-50. హిమాయత్ వచ్చేస్తే 50-75 రూపాయల కిలో. వాళ్ళు కూడా ఏం చెప్తున్నారంటే కలరు కాయ క్వాలిటీని బట్టి మారుతుంది అంటున్నారు రేట్లు కూడా. ఇది ఒకటి గుర్తుంచుకోండి. 50-75 రూపాయలకు హిమాయత్, 50-75. మల్లిక వచ్చేస్తే 15-20 రూపాయల కిలో, 15-25 రూపీస్ మల్లిక. తోతాపూర్ వచ్చేస్తే 10-15-20 రూపాయల మధ్య పోతుంది అన్నారు. తోతాపూర్ ఇదైతే డౌన్ అయింది. మొన్న మనకు ఈ నూజివీడు కాకినాడ దగ్గర నుంచి ఒక అతను మన సబ్స్క్రైబర్ చెప్పాడు, తీసుకురావచ్చా అని చెప్పాడు. తోతాపూర్ తీసుకొచ్చాడు. మంచి కలర్ ఉంటే మనకు 35 రూపాయల కిలో కూడా పోయింది. సో కాకపోతే కటింగ్ మాత్రం ఎక్కువ ఉందని చెప్పాడు. ఇది ఒకటి గుర్తుంచుకోండి. సో మ్యాక్సిమం తెచ్చేవాళ్ళు మార్కెట్ కాల్ చేసి తీసుకురండి. సుందరి వచ్చేస్తే మనకు 25-45 రూపాయల కిలో అయింది. ఇది మనకు హైదరాబాద్లో 25-45 రూపీస్ కేజీ. అపాస్ వెరైటీ వచ్చేస్తే 20-35 రూపాయల కిలో. రసాలు వచ్చేస్తే 20-30-40 రూపాయల కిలో అవుతుంది. చిన్న రసాలు కానీ పెద్ద రసాలు కానీ చెరుకు రసాలు కానీ ఇదే రేట్ అంటున్నారు. 20-30-40 రూపీస్ మధ్య నడుస్తుంది. ఇంకోటి, మనం అపాస్ గురించి చెప్తే అపాస్ చాలా తక్కువ కాస్తుంది, కాయ కూడా తక్కువ కాస్తుంది మన దగ్గర, ఈ అపాస్ కానీ ఆల్ఫాన్సో కానీ. కాకపోతే రేట్లు మాత్రం మనం ఫస్ట్లో బాగుండే, కాకపోతే మొత్తం డౌన్ అయిపోయినాయి. 20-35-40 రూపాయలు అంటారు. ఇంకా కొందరు ఏం చెప్తారంటే అపాస్కి ఇక్కడ డిమాండ్ కూడా లేదని చెప్తున్నారు. అది ఎందుకో కానీ మొత్తానికి అయితే రేట్లు చాలా డౌన్ అయినాయి. ఇది ఒకటి గుర్తుంచుకోండి.
చాలా వరకు అపాస్ ఉన్న వాళ్ళది చెప్తున్నాను నేను. నెక్స్ట్ ఇంకా హైదరాబాద్ అయిపోయింది మనకు. హైదరాబాద్ ఇంకొకటి మిస్ అయిందంటే మనకు ఆల్మోస్ట్ అన్నీ అయిపోయినాయి. వరంగల్ వచ్చేస్తే మనకు బెనిషాన్ 20 రూపాయల నుంచి 40 రూపాయల మధ్య పోతుంది. 20 to 40 రూపీస్, 30-35 మధ్య నడుస్తుంది అనుకో, ఒక మంచి క్వాలిటీ ఉంటే 30-35. దశేర్ వచ్చేస్తే 20 నుంచి 40-50 రూపాయల మధ్య నడుస్తుంది. దశేర్ వచ్చేస్తే 20 నుంచి 40-50 రూపాయల మధ్య నడుస్తుంది. 20 to 40-50 రూపీస్. అయితే ఇక్కడ మనం విషయం చెప్పేసుకున్నాం. నిన్న మనకు గత 2 రోజుల నుంచి కొద్దిగా రేట్లు పెరిగినాయి, 5 రూపాయల దాకా పెరిగినాయి అని కూడా మనం కూడా చెప్పుకుంటూ వచ్చినాం. కాకపోతే ఇప్పుడు మళ్ళీ మాల్ తెస్తుర్రు, సో రేట్లు అయితే డౌన్ అవుతున్నాయని చెప్తున్నారు వాళ్ళు. సో మ్యాక్సిమం అయితే కొంచెం తగ్గించే ప్రయత్నం చేయమని చెప్తున్నారు. కాకపోతే ఇంక మన సిచ్యువేషన్ బట్టి మనం చూడాలి, అదొకటి గుర్తుంచుకోండి. నెక్స్ట్ కేసర్ వచ్చేస్తే 40 నుంచి 50 రూపాయల కిలో పోతుంది. 40 to 50. ఇది మనకు 69 షాప్ నెంబర్. ఇది వరంగల్ మార్కెట్ రేట్లు. మీరు కావాలంటే నెంబర్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. వరంగల్ లెవెల్ బయ్యర్స్ నెంబర్ కావాలంటే నేను ఇస్తాను, షాప్ వాళ్ళది. అది నేను చెప్పేది. కేసరి 40 నుంచి 50 రూపాయల కిలో పోతుంది, 40 to 50 రూపీస్. హిమాయత్ కూడా ఆల్మోస్ట్ 30 to 50 రూపీసే పోతుంది. ఇది వరంగల్లో మనకు 30 to 50 రూపీస్ పోతుంది, 30 నుంచి 50 రూపాయలు. మల్లిక మనకు 15 రూపాయల నుంచి 25 రూపాయల కిలో పోతుంది, 15 to 25. తోతాపూర్ వచ్చేస్తే 10 నుంచి 25 రూపాయల కిలో అంటున్నారు, 10 to 25. కలర్ను క్వాలిటీని బట్టి అయితే మారుతుంటుంది, ఇది ఒకటి మళ్ళీ గుర్తుంచుకోండి. సుందరి వెరైటీ వచ్చేస్తే 30 నుంచి 40 రూపాయల కిలో పోతుంది, 30 to 40 రూపీస్. ఇది కూడా సేమ్. అపాస్ వెరైటీ వచ్చేస్తే 40 నుంచి 60 రూపాయలు అంటున్నారు, 40 to 60 రూపీస్ అపాసు. రసాలు వచ్చేస్తే 15 నుంచి 20 రూపాయలు, ఒకటి 15 to 20 రూపీస్. ఒకటి చెప్పేది ఏంటంటే, చాలా వరకు మీరు డైరెక్ట్ నేను చెప్పినాను కానీ ఇంకేనా కానీ మీరు ఎక్కడ చూసినా కానీ ఒకసారి మార్కెట్కి వెళ్ళి చూడండి, లేకపోతే వాళ్ళకి కాల్ చేసి కాయ ఎట్లా పోతుంది, ఎంత కటింగ్ ఉంటుంది, ఏమేమి ఇంకా ఎక్స్ట్రా కటింగ్స్ ఏముంటాయి, ఏది ఉంటాయి, రావచ్చా లేదా అని తెలుసుకున్నాక వేరే ప్రయత్నం. ఎందుకంటే ఒక్కోసారి హాలిడేస్ ఉంటాయి, లేకపోతే ఒక్కోసారి వాళ్ళు షాప్ బంద్ చేస్తుంటారు, లేకపోతే ఒక్కోసారి ఇలా రేట్ డౌన్ అయ్యే ఛాయిస్ ఉంటుంది. వాళ్ళకి ముందే కొంచెం మనకి అవగాహన ఉంటుంది చెప్తే. సో మ్యాక్సిమం ముందే తెలుసుకొని వెళ్ళండి, అంతేగాని డైరెక్ట్ వెళ్తే మాత్రం మనకు చాలా చాలా లాస్ అయ్యే ఛాయిస్ ఉంది. ఇది నేను చెప్పేది. ఇంకోటి బయ్యర్స్ నెంబర్ అడుగుతున్నారు. బయ్యర్స్ మనకి April 1 నుంచి 10th వరకు ఉన్న చాలా వరకు వీడియోస్లో ఉన్నాయి. లేదంటే మన యూట్యూబ్లో కింద అడిగినా నేను ఆన్సర్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. లేదంటే మీరు వాట్సాప్లో గ్రూప్లో జాయిన్ కావండి. అందులో చాలామంది బయ్యర్స్ ఉన్నారు, ఫార్మర్స్ ఉన్నారు. మీ తోట కొనేది ఉన్నా అమ్మేది ఉన్నా కూడా వాళ్ళు వచ్చి తీసుకుంటారు, అదొకటి ఉంది. ఇంకోటి మీకు చాలామంది ఆన్సర్ కూడా ఇస్తారు, నేను అందులో లేకపోతే బయర్స్ నెంబర్ కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ఇంకోళ్ళు మెంబర్షిప్ తీసుకోండి, మెంబర్షిప్ తీసుకుని వాళ్ళతో డైరెక్ట్ కాల్లో మాట్లాడే ఛాయిస్ కూడా ఉంటుంది. మీకు ఏం నెంబర్ కావాలని అవి ఇచ్చే ప్రయత్నం. కొన్నిసార్లు కొందరు ఆఫ్ నాలెడ్జ్ తోటి అడుగుతున్నారు క్వశ్చన్, నెంబర్లు కావాలంటున్నారు, మళ్ళీ అడిగితే ఆన్సర్ ఏమి ఇస్తలేరు. సో ఎక్కడిది, ఎట్లా కావాలి, ఎంత కావాలి, మరి అవన్నీ చెప్పాలి మీరు. సో అట్లయితేనే దానికి ఆన్సర్ ఇచ్చే ప్రయత్నం చేస్తాం. నెక్స్ట్ ఇంకా అనంతపూర్ వచ్చేస్తే మనకు బెనిషాన్ 20 నుంచి 32, 36 రూపాయల దాకా పోయింది. టాప్ క్వాలిటీ 20 to 30-35 మధ్య నడుస్తుంది. నెక్స్ట్ సూర్యాపేట నిన్న మనకు 20 నుంచి 60 రూపాయలకి మధ్య అని చెప్పారు. ఒక 5 రూపాయలు అటు ఇటు అయినా 20 to 50-55 మధ్య అని చెప్తున్నారు. 50 దాకా అయితే పోతుంది. ఇది మనకు బెనిషాన్ రేట్లు 20 నుంచి 50 రూపాయల మధ్య. జగిత్యాల వచ్చేస్తే దశేరి మనకు 50 రూపాయల కిలో అయింది. ఇది మనకు దశేరి 50 రూపీస్ కేజీ. ఆల్మోస్ట్ మనకు మన దగ్గర అన్ని రేట్లు కవర్ అయినాయి అనుకుంటున్నా. ఇంకేమన్నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వాళ్ళు చేసుకోండి, లైక్ షేర్ కామెంట్ చేయండి. ఆల్మోస్ట్ మనం ఇలా మన దగ్గరలో హైదరాబాదు, వరంగల్, కరీంనగర్, కర్ణాటక, నాందేడు, భోపాలు, అనంతపురము, సూర్యాపేట, జగిత్యాల, దామల చెరువు ఈ పర్టికులర్ రేట్లు తెలుసుకునే ప్రయత్నం చేసినాం. ఇంకేమైనా మీకు డౌట్లు ఉంటే అడిగే ప్రయత్నం చేయండి. మన ఛానల్లో ఉన్న వ్యూవర్స్ ఉన్న సబ్స్క్రైబ్ ఉన్న మన మండీ షాప్కి వెళ్ళిన వాళ్ళు ఉన్న రేట్ ఎట్లున్నాయో పోయి చెప్పే ప్రయత్నం చేయండి. మన నెక్స్ట్ వీడియోలో వాళ్ళ నేమ్తో పాటు రేట్లు చెప్పినందుకు చెప్తాం మనం. దాంతోపాటు మనకు రెగ్యులర్ రేట్ చెప్పేటోళ్ళు కానీ సబ్స్క్రైబ్ చేసుకునే కానీ చూసే వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్. ఇంకా ఇలాగే నన్ను ఆదరించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇంకా చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ షేర్ కామెంట్ చేయండి, హైప్ కూడా ఇవ్వండి. థ్యాంక్ యూ. ఇంకేమన్నా మీకు డౌట్లు ఉంటే అడిగే ప్రయత్నం చేయండి, నేను ఆన్సర్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ.